హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వక ముందల్నే మనము కొన్ని లెవెల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రీవియస్ డేస్‌గా కూడా మనము మన గ్రూప్‌లలో లెవెల్స్‌ని పోస్ట్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా నేను స్టాక్స్‌కి కూడా ఇస్తూ ఉన్నాను. ఈరోజు నేను స్టాక్స్‌కి ఇవ్వలేదు కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల. అండ్ ఆల్సో ఈరోజు మనం ఇచ్చిన నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా వర్కౌట్ అయ్యాయో ఒకసారి చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇవన్నీ కూడా ఇండెక్స్ రిలేటెడ్ కాబట్టి వీటికి మనము 1 అవర్ వరకు ఎటువంటి ట్రేడ్ చేయడానికి ఉండదు మన లెవెల్స్ ప్రకారం కూడా. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఈ క్యాండిల్ వరకు అంటే ఈ ఫోర్త్ క్యాండిల్ వరకు మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోవడానికి ఉండదు. ఆఫ్టర్ ఫిఫ్త్ క్యాండిల్ నుంచి మనం ట్రేడ్ తీసుకోవడానికి రెడీగా ఉంటాము. ఫిఫ్త్ క్యాండిల్ ఓపెనింగ్ నుంచి మనం రెడీగా ఉంటాము. ఫిఫ్త్ క్యాండిల్ నుంచి ఎటు సైడ్ మనకి ఎంట్రీ ఇస్తే అటు సైడ్ మనం ఉంటాము. అది కూడా పర్ఫెక్ట్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రీవియస్‌గా అంటే ఈ ఫోర్త్ క్యాండిల్ వరకు మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది? అది ఏ లెవెల్‌ని బ్రేక్ చేసుకుంటూ వస్తుంది? లేకపోతే అక్కడక్కడే సస్టైన్ అయితూ మనకు బ్రేక్‌ఔట్ అవుతుందా? ఇది చూసుకొని మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. మనము ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఇదవుతుంది. సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్. ఈరోజు మనకు 3 టార్గెట్స్ హిట్ అయ్యాయి. అండ్ దెన్ మనకి కింద క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వలేకపోయింది. మళ్ళీ పైకి క్లోజింగ్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇది ఇచ్చింది. మళ్ళీ డౌన్ వచ్చింది. మళ్ళీ పైకెళ్ళిపోయింది. అంటే మన సెల్ ఎంట్రీ పైన క్లోజ్ అవ్వలేదు. డే ఎండ్ ఆఫ్ ది క్యాండిల్. అంత పర్ఫెక్ట్‌గా మన లెవెల్స్ అనేవి వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. చూడండి ఎక్కడన్నా గాని మనకి ఒకసారి ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది ఇది. ఈ క్యాండిల్ మనకి సిగ్నల్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మనం సెల్ ఎంట్రీ తీసుకుంటే ఎక్కడన్నా మనకు ఈ లెవెల్‌ని పైన క్లోజ్ అయిందా? ఎక్కడ కూడా అవ్వలేదు. కిందకే ఎళ్ళిపోయింది. ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. సెకండ్ టార్గెట్ హిట్ అయింది. థర్డ్ టార్గెట్ హిట్ అయింది. మీరు థర్డ్ టార్గెట్ వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2, 3 లాట్స్ తీసుకోండి. ఫస్ట్ టార్గెట్ రాంగానే ఒక లాట్ ఎగ్జిట్ అయిపోండి. సెకండ్ టార్గెట్ రాంగానే ఇంకొక లాట్ ఎగ్జిట్ అవ్వండి. లేదు మనకి ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. సెకండ్ టార్గెట్‌కి మనకది వెళ్ళట్లేదు. మళ్ళీ రివర్స్ ఎళ్తుంది. అంటే అప్పుడు మొత్తం ఎగ్జిట్ అవ్వండి. అప్పుడు మనము ఎండ్ ఆఫ్ ది డే కల్లా ప్రాఫిట్‌లో ఉంటాం. ఇది ప్రాసెస్ అన్నమాట దీంట్లో. అండ్ ఆల్సో నిఫ్టీ 50 ఇది. సో, నేనిప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా మీకు చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీలో మనకు ఫస్ట్ 1 అవర్ కూడా ట్రేడ్ చేయము. ఇది మనకు ఫోర్త్ 15 మినిట్ క్యాండిల్. ఇక్కడ మనకి సిగ్నల్ వచ్చింది. ఈ క్యాండిల్‌లో మనము ఎంటర్ అవుతాము. సెల్లింగ్ పర్పస్. ఈ క్యాండిల్‌లో మనం ఎంటర్ అయితే చూడండి. ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. ఇక్కడ సెకండ్ టార్గెట్ హిట్ అవ్వలేకపోయింది. మళ్ళీ అది ఇక్కడిక్కడే సస్టైన్ అయింది మార్కెట్. ఈ లెవెల్‌ని చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా సస్టైన్ అయింది. ఇక్కడ చూడండి ఎక్కడన్నా పైకి క్లోజ్ ఇచ్చిందా? ఇవ్వలేకపోయింది. ఈ లెవెల్ అంత పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది మనం ఇచ్చే లెవెల్స్. ఎండ్ ఆఫ్ ది డే కల్లా ఇక్కడే క్లోజ్ అయిపోయింది. పైకైతే మన సెల్ ఎంట్రీ పైనైతే అది క్లోజ్ అవ్వలేకపోయింది. ఇది. మనం ఇచ్చే లెవెల్స్ ఇంత పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయితాయి. చూడండి మనకి 1 అవర్‌లో కూడా ఫస్ట్ 50 మినిట్ క్యాండిల్ చూడండి. ఎంత పెద్దగా వచ్చిందో. ఇక్కడ ఓపెన్ అయిన మార్కెట్ మన ఈ లెవెల్‌ని దాటింది. ఈ లెవెల్‌ని దాటింది. ఈ లెవెల్ కింద క్లోజ్ అయింది. మళ్ళీ ఇది పైకి పోయింది. మళ్ళీ కిందకొచ్చింది. అందుకే ఇక్కడ మొత్తము కూడా మార్కెట్ అనేది చాలా గజిబిజిగా ఉంటుంది. నిజం చెప్పాలంటే 1 అవర్ వరకు కూడా. 1 అవర్ వరకు కూడా మనకు ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ లెవెల్‌కి అనుగుణంగా మార్కెట్ అనేది రాదు. సో, అందుకే 1 అవర్ వరకు మనం వెయిట్ చేయాలి. నాట్ ఓన్లీ టుడే ఈరోజు మాత్రమే కాదు. మీరు నిన్న పోస్ట్ చేసిన లెవెల్స్ అయినా చూసుకోండి. 450 మినిట్స్ క్యాండిల్ తర్వాత మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ రావడం జరిగుంటుంది. రేపు కూడా పోస్ట్ చేస్తాను. రేపు కూడా మీరు చెక్ చేసుకోండి. డైలీ పోస్ట్ చేస్తాను చూడండి. ఎక్కడ క్లోజ్ అవుతున్నాయి? ఏ లెవెల్‌ని బ్రేక్‌ఔట్ అవుతుంది? ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అవుతుందా? హిట్ అవ్వట్లేదా? సెకండ్ టార్గెట్ హిట్ అవుతుందా? లేదా? ఒకసారి మనకు బై ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆర్ సెల్ ఎంట్రీ ఇచ్చిన తరువాత మళ్ళీ దానికి అపోజిట్‌లో ఏమన్నా వెళ్తుందా వెంటనే ఫస్ట్ టార్గెట్ ఇవ్వకుండానే? ఫర్ సపోజ్ మనకు బై ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ టార్గెట్ హిట్ అవ్వకుండానే మళ్ళీ కిందకొచ్చేసిందా మార్కెట్ ఏమన్నా? సెల్ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ టార్గెట్ ఇవ్వకుండా మళ్ళీ ఏమన్నా రివర్స్ అయ్యి పైకెళ్తుందా మార్కెట్టు?
ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. నేను ఈ లెవెల్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలనే ఇస్తున్నాను. ఈ లెవెల్స్ అంత పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతాయి. మీరు ఎంత బాగా అబ్జర్వ్ చేస్తే అంత బాగా ఇవి మీకు అర్థమవుతాయి. అందుకే నేనిచ్చే లెవెల్స్ బాగా అబ్జర్వ్ చేయాలి. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు అబ్జర్వ్ చేస్తే కాదు. 1 వీక్, 2 వీక్స్, 1 మంత్ డెఫినిట్‌గా మీరు అబ్జర్వ్ చేయండి. మీకు బెటర్ అనిపిస్తేనే, యెస్, నాకు ఈ లెవెల్స్ అనేవి పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతున్నాయి. ఆప్షన్స్‌లో చూడండి. నిన్న మనకు ఆప్షన్స్‌లో నిఫ్టీ 50 నిన్న ఇచ్చిన లెవెల్‌లో ఎండ్ ఆఫ్ ది డే కల్లా మనకు టార్గెట్ హిట్ అయింది. మీరు చూస్తే 1 అవర్, 1 ½ అవర్, 2 అవర్స్ పట్టింది మనకు ఫస్ట్ టార్గెట్ రావడానికి. అప్పుడు ఆప్షన్స్‌లో డికే అవుతుంది. ఈరోజు డికే అయ్యేదానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈరోజు స్పీడ్‌గా మనకి టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలాంటప్పుడు మనకు ఆప్షన్స్‌లో పర్ఫెక్ట్‌గా వస్తుంది ప్రాఫిట్. డికే అనేది ఉండదు. అన్నీ చూడాలి మనము. ఒకరోజు స్పీడ్‌గా మార్కెట్ వచ్చేసింది గదా అనేసి కాదు. ఈరోజు స్పీడ్‌గా మార్కెట్ టార్గెట్ హిట్ అవుతూ వచ్చింది. 1, 2, 3, 1, 2, 3 టార్గెట్స్ హిట్ అయినాయి. నిన్న చూస్తే బై ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్‌కి అది ఎంత టైం తీసుకుంది. ఆ టైంలో మనకి ఎంత డికే అవుతుంది మార్కెట్‌లో. మన ఆప్షన్ అనేది ఎంత డికే అయిపోతుంది. టార్గెట్ హిట్ అయింది నిన్న. కానీ ఆప్షన్స్ మనకి ప్రాఫిట్‌లో ఉందా లేదా? అది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి మెయిన్. ఎందుకంటే ప్రతిరోజు వెంటనే మనకు హిట్ అవ్వదు. కొంచెం టైం తీసుకొని హిట్ అవుతుంది. హిట్ అవ్వడం మాత్రం పక్కాగా హిట్ అవుతుంది టార్గెట్ 1. కానీ అది ఎంత టైంలో హిట్ అవుతుంది? ఆ టైమ్ టేకింగ్‌లో మనకు ఆప్షన్ బయింగ్‌లో డికే ఉంటుంది. అది మనం గమనించాలి. లేదు నేను ఫ్యూచర్‌లో చేస్తా అంటే డెఫినిట్‌గా ఇది ఫ్యూచర్‌కి ఎక్సలెంట్‌గా వర్కౌట్ అవుతుంది. లేదు నేను సెల్లింగ్ పర్పస్ తీసుకుంటా అంటే సెల్లింగ్ పర్పస్ ఇది బాగా వర్కౌట్ అవుతుంది. ఆప్షన్ బయింగ్ పర్పస్ తీసుకుంటా అంటే ఆప్షన్ బయింగ్ పర్పస్‌లో సమ్ టైమ్స్ మార్కెట్‌లో సస్టైన్ అవుతూ అది టార్గెట్ హిట్ అయితే ఖచ్చితంగా ఆప్షన్ డికే అనేది ఉంటుంది. సో, ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇదొక్కటి గుర్తుపెట్టుకొని బ్యాక్ టెస్ట్ చేసుకోండి నేనిచ్చిన లెవెల్స్ ప్రకారము. ఆ రోజు ఆ ఎంట్రీ లెవెల్ కానించి మనకు ఆప్షన్స్‌లో ఆ స్ట్రైక్ ఏటీఎం ప్రైస్ తీసుకోండి. ఏటీఎం స్ట్రైక్ తీసుకోండి. అది ఇచ్చిందా లేదా టార్గెట్? మనకు ప్రాఫిట్‌లో ఉన్నామా లేదా? ఆప్షన్‌లో ఏమైనా డికే జరిగిందా? ఇది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. 1 మంత్ ఆర్ 2 వీక్స్ ఆర్ 2 మంత్స్ అది మీ ఇష్టం. మీకు బెటర్ అనిపించినప్పుడు డెఫినెట్‌గా నా వాట్సాప్ నంబర్‌కి ఒకసారి హాయ్ అని పింగ్ చేయండి. అండ్ ఆల్సో నేను మళ్ళీ చెప్తున్నాను. ఐ యామ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్.